తిరుమల అలిపిరి టోల్ గేట్ వద్ద ఓ వ్యక్తి హంగామా సృష్టించాడు. తనిఖీ సిబ్బందికి దొరకకుండా తిరుమలకు చేరుకోవడం కలకలం రేపింది. చెకింగ్ పాయింట్ వద్ద ద్విచక్ర వాహనానికి ఆపకుండా తిరుపతి సింకాలరగుంటకి చెందిన అమీర్ అంజద్ ఖాన్ దూసుకుపోయాడు. అతనిని నిలువరించేందుకు ప్రయత్నించిన సమయంలో ద్విచక్ర వాహనంతో భద్రతా సిబ్బందిపైకి దూసుకెళ్లాడు. అడ్డుకున్న భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. తిరుమలలో జీఎన్సీ టోల్ గేట్ దగ్గర అంజద్ ఖాన్ ను విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నెత్తిన ముస్లిం టోపీ ధరించి భద్రతా వలయాన్ని తప్పించుకుని తిరుమలకు ఎందుకు వచ్చాడని విజిలెన్స్ సిబ్బంది విచారిస్తుంది. ఈ క్రమంలో ఆ వ్యక్తి మద్యం సేవించినట్లు గుర్తించారు. టూ టౌన్ పోలీసులకు అప్పగించారు. హస్మత్ గారు, హలో, బాగున్నారా? ఎక్కడికి వెళ్ళారు బండిలో? తాత పిలిచినారు నిన్ను నమాజ్కి పిలిచేదానికి. మా ఇంటికి నమాజ్ కూడా కాదు, మా తాత మా ఇంటికి పండగకి రమ్మని నేను అడిగాను. వచ్చినామంటే నేను వస్తానని చెప్పినారు. అందుకోసం పోయి మా దగ్గర మా తాత పిలువురా నేను వస్తానని చెప్పినారు. అందుకోసం నేను పిలిచేదానికి పోయి அது உண்மையா இல்லையானே எங்க தாத்தாவே சொல்வார். அது அவரை பத்தி எங்க குரான்ல அல்லாஹ் தாலா மென்ஷன் பண்ணியிருக்கிறான். நான் குரானை வந்து படிச்சனால எனக்கு தெரியும். எங்க தாத்தா பேர் தெரிஞ்சு, தாத்தாவோட வரலாறு தெரிஞ்சு, நான் யாருன்னு தெரிஞ்சு, நீங்க யாருன்னு தெரிஞ்சு, இந்த உலகம்னா என்னன்னு தெரிஞ்சு, அதுதான் உங்களுக்கு தெரியும்னா நீ அனைவரும் உங்க வீட்டுல நீ எந்த காலேஜ்ல படிக்காம போங்க. எனக்கு குரான் தெரியும். நான் திரும்ப தாத்தாவோட வரலாறு. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ అనిష. ఈరోజు అలిపిరి టోల్ గేట్ దగ్గర అయితే మాత్రం ఒక ముస్లిం వ్యక్తి అయితే హల్చల్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా అలిపిరి టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి విఐపి లైన్ లోకి తన ద్విచక్ర వాహనంతో కూడా ఆపకుండా టోల్ గేట్ దాటి అయితే వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ సిబ్బంది అయితే మాత్రం తనని వెంబడించి పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా తను తిరుమలకి అయితే చేరుకోవడానికి అయితే తొందరగా వెళ్ళిపోయే నేపథ్యం అయితే అక్కడ అలిపిరి టోల్ గేట్ దగ్గర అయితే నెలకొంది. అలాగే దారిలో ఉన్నటువంటి అంటే 2వ కిలోమీటర్ దగ్గర ఉన్నటువంటి వినాయకుడి గుడి దగ్గర కూడా విజిలెన్స్ అధికారులు అతన్ని ఆపడానికి ప్రయత్నించినా కూడా వారిని ఢీకొనేసి తిరుమలకి అయితే చేరుకున్నటువంటి నేపథ్యం అయితే ఉదయం అయితే జరిగింది. ఇక తిరుమలలో ఉన్నటువంటి జిఎన్సీ టోల్ గేట్ దగ్గర విజిలెన్స్ అధికారులు తనని అదుపులోకి కూడా తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత దాన్ని విచారించగా అయితే మాత్రం ఒక ముస్లిం వ్యక్తి సాధారణంగా తిరుమలకి అయితే రావడమే ఒక పెద్ద వివాదాస్పదంగా కూడా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. తిరుమలకు వచ్చేటువంటి అన్ని మతస్థులు కూడా ఎవరైనా సరే విజిలెన్స్ అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాతనే తిరుమలకి అయితే అనుమతిస్తారు. కాకపోతే ఈ రోజు వచ్చినటువంటి ఒక ముస్లిం వ్యక్తి అయితే మాత్రం తన ద్విచక్ర వాహనంతో కూడా అక్కడ హల్చల్ చేసి తిరుమలకి అయితే రావడం మీదుగా ఒక వివాదాస్పదమైనటువంటి వార్త కూడా అయితే నెలకొన్నది. సో విజిలెన్స్ అధికారులు నెగ్లిజెన్సీ వల్లనే ఇటువంటి అన్ని మతస్థులు కూడా తిరుమలకు వస్తున్నారనేసి ఇప్పటికే కొంతమంది భక్తులు కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే తిరుపతిలో అయితే నెలకొంది. అతన్ని అదుపులో తీసుకున్న తర్వాత అయితే మాత్రం అతను మతిస్థిమితం లేదు అనేసి విజిలెన్స్ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే అదే పరిస్థితిలో కూడా తను మద్యం కూడా సేవించున్నారనేసి తనని హాస్పిటల్ కూడా తీసుకెళ్లి అన్ని చెకప్లు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాకపోతే ఇక్కడ జరిగినటువంటి నేపథ్యం వచ్చి ఒక ముస్లిం వ్యక్తి తిరుమలకు పోవడమే నేరంగా ఉంటుంది. ఒకవేళ అన్ని మతస్థులు తిరుమలకి వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ పర్మిషన్ అయితే తీసుకున్న తర్వాతనే టోల్ గేట్ కూడా దాటి అయితే వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే విజిలెన్స్ అధికారులు నెగ్లిజెన్సీ వల్లనే ఇటువంటి అన్ని మతస్థులు కూడా ఈజీగా అయితే తిరుమలకి వెళ్తున్నారనేసి భక్తులు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు ఆ వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎందుకోసం అని అటు సైడ్ వెళ్తున్నాడు, అలా చేయడానికి కారణాలు ఏంటి? అంటే అతను తిరుపతిలో మానసికంగా అయితే మాత్రం అంటే మానసిక పరిస్థితి బాగలేదు అనేసి విజిలెన్స్ అధికారులు అయితే చెప్తున్నారు. తిరుపతిలో సింగాలగుంటలో నివాసం ఉన్నటువంటి అతనైతే మాత్రం తిరుమలకి వెళ్ళాలి, తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళాలి అనేసి విజిలెన్స్ అధికారులకి అయితే చెప్తున్నారు. కాకపోతే తను వెళ్ళినటువంటి పరిస్థితి అయితే మాత్రం వివాదాస్పదంగా కూడా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అతను ఒక ముస్లిం వ్యక్తి, అలాగే తను డ్రెస్సింగ్ స్టైల్ కానీ అతను ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు అది కాకుండా రంజాన్ సమయంలో అతను చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి ఒక విషయం కూడా
విజిలెన్స్ అధికారుల మీద అయితే పడుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే చాలా మంది విజిలెన్స్ అధికారుల మీద అయితే మాత్రం మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఆ యొక్క సిబ్బందిని కూడా కళ్ళు తప్పించుకొని తిరుమలకి వెళ్ళాలి అనేసి తన దీంతో అయితే మాత్రమే తిరుమలకి అయితే వెళ్లారు. ఘాట్ రోడ్ లో అతన్ని ఆపడానికి ప్రయత్నించినటువంటి సెక్యూరిటీ గార్డ్ ను కూడా గుద్దేసి అంటే ద్విచక్ర వాహనంతో ఢీకొని కూడా తిరుమలకి అయితే వెళ్లారు. తిరుమలలో అలర్ట్ చేసినప్పటికీ తిరుమలలో జిఎన్సీ గేట్ దగ్గర మాత్రం తనని అదుపులో తీసుకొని 2 టౌన్ కి పోలీసులకు అప్పగించిన తర్వాత మళ్ళీ కూడా తిరుపతికి అయితే తరలించారు. తిరుపతికి తీసుకొచ్చి విజిలెన్స్ ఆఫీసర్లో తన్ని విచారణ అయితే చేపట్టారు. విచారణలో మాత్రం తను శ్రీవారి దర్శనానికి మాత్రమే వచ్చాను అనేసి మాత్రమే చెప్తున్నారు. ఆ టైంలో అతను మద్యం కూడా సేవించున్నారు. అతని డ్రెస్సింగ్ స్టైలు అతను చెప్పేది మానసికంగా కూడా తను పరిస్థితి బాగలేదు అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ముస్లిం వ్యక్తి తన డ్రెస్సింగ్ స్టైల్ తో తిరుమలకు రావడం కొద్దిగా వివాదాస్పదంగా కూడా మారింది. తాను వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఎందుకంటే తను ఆపకుండా అక్కడ ఎవరికి కూడా సమాధానం చెప్పకుండా అక్కడ టోల్గేట్ దగ్గర ఉన్నటువంటి సిబ్బందిని దాటుకొని బైక్ లో ఫాస్ట్ గా వెళ్ళిపోవడం, మళ్ళీ వినాయకుడి గుడి దగ్గర విజిలెన్స్ సెక్యూరిటీ గార్డ్స్ ను కూడా ఢీకొని తిరుమలకి వెళ్ళడం, ఇవంతా కూడా ఒక రాజకీయ పరమైనటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత ప్రభుత్వంలో ఇలాంటివి ఎప్పుడూ కూడా జరగలేదు. ఈ ప్రభుత్వంలో ఇటువంటి అన్ని మతస్థుల్ని తిరుమలకి పంపించడం ఒక విజిలెన్స్ అధికారులు ఒక నెగ్లిజెన్సీతోనే ఇవంతా కూడా జరుగుతా ఉన్నాయి అనేసి చెప్తా ఉన్నారు. అలాగే మరొక వైపు కూడా విజిలెన్స్ అధికారులు కూడా దీనిపైన అయితే మాత్రం సీరియస్ గా తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అతను దేనికి వచ్చాడు ఏంటి అన్న దానిపైన అయితే మాత్రం తను ఇప్పటి వరకు కూడా నోరు విప్పనటువంటి పరిస్థితి. తను చెప్పిందే చెప్పుకుంటా ఉన్నాడు అనేసి తన మానసిక పరిస్థితి బాలేదనేసి విజిలెన్స్ అధికారులు అయితే చెప్పారు. అనిషా. రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.